మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లిలో నూతన రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన జరగడం శుభపరిమాణమన్నారు. అలాగే ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీల్లో పోలీసుల జోక్యం పెరుగుతోందని విమర్శించారు. పోలీస్ స్టేషన్లు భూ లావాదేవీలు, సెటిల్మెంట్లకు అడ్డగా మారుతున్నాయన్నారు. ఎన్నేళ్లుగా నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఆ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలు చిన్నపిల్లలతో వచ్చి పడికాపులు కాస్తున్న పరిస్థితి ఉందని, ఈ సమస్యను తగ్గించేందుకు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. జ్యోతి జరుగుతుంది. దీని తర్వాత రాష్ట్ర గీతాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు, ఆ తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, కేసీఆర్ వారిని మంత్రి గారు సత్కరిస్తారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారికి అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేదికను అలంకరించారు. గౌరవ మంత్రివర్యుల్ని కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ ఐఏఎస్ గారు బోకేతో సత్కరిస్తున్నారు. గౌరవ బోకేతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా స్థానిక కింద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆస్కారం ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగవది, ప్రభుత్వం 50 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం మీకు తెలుసు భూములు ఇచ్చి ఏకసాల పట్టాల రూపంలో కావచ్చు, అది పట్టాల రూపంలో కావచ్చు. ఇప్పుడు ఆ భూముల్ని కొంతమంది బ్రోకర్లు, కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు ఎట్లా కబ్జా పెట్టింది. కానీ ఉన్న భూములన్నా కనీసం ఏంటంటే వాళ్ళకు మీరు తీసుకోదలుచుకున్నారు. సపోజ్ తీసుకోదలుచుకుంటే ప్రభుత్వ పరంగా మీకు ఐడియా ఉండాలి. రింగ్ రోడ్లో ఆనాడు పట్టా భూములు పోతే ఎట్లయితే మనం కంపెనీ ఇచ్చాము, ప్రభుత్వ అవసరాలు ఉంటే మీరు దాన్ని అక్వైర్ చేయదలుచుకుంటే ఆన్ ఫార్మేట్ పట్టా ల్యాండ్స్ మీరు డబ్బులు ఇచ్చి తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలుసు రిజిస్టర్డ్ వాల్యూ ఇక్కడ 10 లక్షలు ఉంటే దాని ప్రాక్టికల్ వాల్యూ 10 కోట్లు ఉంటుంది. కాబట్టి తీసుకున్నాం కదా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా బాయిలు తవ్వుకొని బోర్లు వేసుకొని కల్టివేట్ చేస్తున్నటువంటి ఆ కుటుంబాల భూములు మీరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడక్కడ తీసుకుంటా ఉన్నారు. నేను కొన్ని దిక్కులు ఆపే ప్రయత్నం చేసిన, కానీ నేను వ్యక్తిగతంగా పోయి ఆపే ప్రయత్నం చేయొద్దు. మీ సిస్టమ్ ఒకటి ఎవాల్వ్ చేసుకుంటా దానికి ఒక మార్గాన్ని అన్వేషించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కంపెనీలలో హెచ్ఎండి ఉంది, ఐడిపిఎల్ మీకు తెలుసు, ఇలా ఎవరు అక్కడ కొంత పేదలు వేసుకునేది. దీన్ని మీకు మరీ చెప్పే అంశం ఏంటంటే 60 గజాలలో 80 గజాలు ఎవరైతే వాళ్ళు కొనుక్కున్నారో, అడ్డు వస్తుందని చెప్పి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి వీళ్ళందరూ బెదిరిస్తారు, వాళ్ళందరూ బెదిరిస్తారు. ఇట్లాంటివి కాకుండా అయిపోయింది. ఐడిపిఎల్ భూములు పేదోళ్ళు ఆక్రమించుకుంటేనేమో వాళ్ళకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి, లేదు పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళకు ఫైన్ వేయండి. మీరు ఇది ఆక్రమించుకుంటే దీని వాల్యూ ఎంత బిడ్డ, మీరు అక్రమంగా చేసి చెప్పి వారికి పిలిపించి ఇంత ఫైన్ వేసి తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప మళ్ళీ ఫర్దర్ ఇలాంటి
ప్రభుత్వపరమైన ఇంచు భూమి కూడా ఆక్రమించుకుంటున్న సిస్టాన్ని మీరు మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది, మీకు అవగాహన పూర్తిగా ఉండుంటుంది. అట్లాంటి పని చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. లేకపోతే ఏమైందని జనంలో ఒక చర్చ అవుతుంది, పేదోడు 60 గజాలు ఇల్లు కట్టుకుంటే గుంజుకుంటాను బిడ్డ, కొనుగొడుతుంది బిడ్డ, మరి పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే అయితే లేదు. ప్రభుత్వం ఆల్వేస్ మెట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఉన్న వాళ్ళ కోసం ప్రభుత్వం ఉండదు, ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి బయట, కానీ లేని వాళ్ళ కోసం మనమే. కాబట్టి దయచేసి మీ స్టాంప్స్ అండ్ డ్యూటీ, మీ రిజిస్ట్రేషన్ శాఖ ఇట్లాంటి పని చేయమని చెప్పి కోరుతున్నా. ఈ మధ్యకాలంలో ఇంకొకటి దృష్టికి వస్తుంది, అది మీకు సంబంధించింది కాదు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పమని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్న స్థానిక శాసనసభ్యులు మిత్రులు కృష్ణారావు గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేంద్ర గారికి, ఇప్పుడే ఇంకో కార్యక్రమానికి ఇక్కడ హాజరై వెళ్ళిన మిత్రులు విప్పు గారు మహేందర్ రెడ్డి గారికి, అదే రకంగా ఇంకొక ఎమ్మెల్సీ గారు నవీన్ రావు గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, స్థానిక కార్పొరేటర్ గారికి, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లకు, ఐజీ రాజీవ్ గాంధీ గారికి, అదే రకంగా ఈ కార్యక్రమాన్ని అడిగిందే తనువుగా అంగీకరించి సిఎస్ఆర్ ఫండ్స్లో రాదని తెలిసి కూడా వారి కంపెనీకి సుమారు ఒక 10 నుంచి 15 కోట్లు ప్రజల కోసం ఈ ప్రభుత్వం అడిగిందని సహకరించిన డిఎస్ఆర్ అధిపతులు సుధాకర్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పుర ప్రముఖులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు. రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు ఎంపీ రాజేంద్రన్న గారికి, గౌరవ ఎమ్మెల్యే ఇస్తారావు అన్న గారికి, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రావు గారికి, సోదరి డిప్యూటీ మేయర్ గారికి, డిఎస్ఆర్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రజలు పెద్ద ఎత్తున లైన్లో నిలబడి రాత్రి వరకు కూడా టైం తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని ప్రజలకు ఇబ్బంది కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఆదిత్య వారు కూడా ముందుకొచ్చి మరి మంత్రి గారి ఆదేశాల మేరకు వారు కూడా కట్టేయడానికి ముందుకొచ్చినారు రంగారెడ్డి జిల్లాలో. దానికి డిఎస్ఆర్ వారు కూడా మరి ఇక్కడ చక్కగా కట్టేయడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ముఖ్యమంత్రి గారు పేదవారికి అభివృద్ధి పరంగా కూడా తక్కువ టైంలో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోవడం కూడా జరుగుతున్నది. మరి ముందు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి ప్రజలకు అటు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పరంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందు తీసుకుపోతుంది. మరి ఏదైతే మైనాబాద్ కానీ చేవెళ్ళ శంకరపల్లిలో ప్రోగ్రాంలు ఉన్నాయి, అక్కడ హెల్త్ మినిస్టర్ కానీ మరి అదేవిధంగా మరి ఆర్ఎం మినిస్టర్ గారు వచ్చినారు కాబట్టి మేము పోవాలని చెప్పి మంత్రి గారి పర్మిషన్ తీసుకొని పోతున్నాం. అందరికీ నమస్కారాలు. అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ రోజున రిజిస్ట్రేషన్ ఆఫీసు నిజంగా చెప్పాలంటే ఇది ప్రైవేట్ బిల్డింగ్లో ఉండడం కూడా చాలా ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది. గతంలో ముషాపేటలో కూడా దీన్ని రిజిస్టర్ ఆఫీస్ని చేసినప్పుడు చాలా ఇబ్బందులు జరిగాయి, కోర్టు దారు వచ్చాయి. దానికి మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు శ్రద్ధ తీసుకొని మా కాన్షియన్స్లో తీసుకురావడం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. కుక్కటపల్లి శాసనసభ తరఫున మా ఈటల రాజేంద్ర గారికి, మా పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, శ్రీశై బాబురావు గారికి, వేదిక ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
ఓలిటన్నకు మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేబీబీ కాలనీలో ఉన్నటువంటి 3 ఎకరాల ల్యాండ్ ఎమ్యూనిటీస్ ల్యాండ్ ఉందనే మీకు కూడా ఆల్రెడీ లెటర్ ఇచ్చాం. అది నందమూరి తారక రామారావు పేరు మీద ఫౌండేషన్ చేశాం. కలెక్టర్ ఆ రోజు చేశారు. దాన్ని హౌసింగ్ బోర్డు నుంచి ల్యాండ్ ఆల్రెడీ మీరు కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఆ కలెక్టర్ దారి నుంచి జిల్లా పరిషత్ స్కూల్కి మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద హౌసింగ్ బోర్డులో ఆ స్కూల్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నాను. 3 acres ఉంది ఎమ్యూనిటీస్ ల్యాండ్. అది ఆల్రెడీ హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉంది కాబట్టి అది జిల్లా పరిషత్ కేటాయించినట్టుంటే మేము ప్రైవేట్ నుంచి మేమందరం సొంత నిధులతో కట్టేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కుక్కడపల్లిలో ఒక గ్రౌండ్ లేదు. ట్రక్ పార్కు 34 ఎకరాల ట్రక్ పార్క్ ల్యాండ్ ఉంది. ఆ ట్రక్ పార్క్ ల్యాండ్ని కూడా సుమారుగా అదొక మెట్రోకి ఇచ్చింది కాకుండా ఇంకా 30-32 ఎకరాల ల్యాండ్ గతంలో 85లో ఎక్స్పైరేషన్ ల్యాండ్ అది హెచ్ఎండి ఆధీనంలో ఉంది. కాబట్టి ఆ ల్యాండ్లో ఒక క్రికెట్ స్టేడియం, ఒక పార్కు, ఎందుకంటే ఇక్కడ కూడా పెద్ద పార్కులు లేవు కాబట్టి అది కూడా చేయమని చెప్తా ఉన్నాను. అల్పదాయ వర్గాలు అని చెప్పేసి ఎప్పటి నుంచో గత 20 ఏళ్ళ నుంచి బాధపడుతున్నటువంటి అల్పదాయ వర్గాల 630 ప్లాట్లు ఫైనల్ క్యాస్ట్గా పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఫైనల్ కాస్ట్ ఫైనల్ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉందని చెప్పారు. దాన్ని పరిష్కరించి ఆ నిరుపేదలందరూ కూడా ఫైనల్ కాస్ట్ ఇంట్రెస్ట్ తగ్గించి ఫైనల్ కాస్ట్ మీద ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యంగా ఆల్రెడీ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే సార్ నిరుపేదలకు ఉన్నటువంటి అల్పదాయ వర్గాలు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కుక్కడపల్లిలోనే కేబీబీ కన్నా 10% ల్యాండ్స్ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ కూడా ప్రజలకు చెందే విధంగా చేయమని చెప్పి నేను మంత్రి గారికి కోరుతా ఉన్నాను. ఏదైతే ఐడిపిఎల్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ల్యాండ్ మీకు కూడా తెలుసు. గతంలో మనమందరం మాట్లాడుకున్న 163 సర్వే నెంబర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఐడిపిఎల్ ఎంప్లాయీకి సంబంధించిన ల్యాండ్ దాన్ని 22లో ఏలో పెట్టారు. వాళ్ళకు వచ్చే విధంగా మీరు చర్యలు చేపట్టాలని. ఎందుకంటే మంత్రి గారు తలుచుకుంటే అది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో. నేను మంత్రి గారు ప్రమాణంగా చేసిన గంటకే కంగాకు చెప్పి ఫస్ట్ చెప్పింది కూడా అదే మాట. కాబట్టి అది కూడా చేయమని చెప్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా మంచి పనులు చేస్తే ఖచ్చితంగా నేను కానీ మా పార్టీ కానీ పూర్తిగా మీ అమ్మడు ఉంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను. జై తెలంగాణ.